హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి చూడండి, ఇవి ఎడినియం సీడ్స్ అన్నమాట. ఇవ్వండి, ఎడినియం చెట్టుకి చూపిస్తాను. ఇవ్వండి, ఫ్లవర్స్ ఇలా ఉన్నాయా, ఆ ఫ్లవర్స్ ఇలా మారుతాయి అన్నమాట. కొన్ని ఒక్కొక్కసారి సీడ్స్ లాగా ఇలా కాయల్లా వస్తాయి. అవి బాగా ఇదైన తర్వాత పగిలి ఇలా వస్తాయి అందులోంచి విత్తనాలు. ఓకేనా, గాలికి ఎగిరిపోతాయి, అందుకని అలా పెట్టాను. అవి మనం నాటుకుంటే ఎడీనియం మొక్కలు వస్తాయి. చూద్దాం, ఇందులో నాటుతున్నాను. ఇందులో ఆల్రెడీ కరివేపాకు మొక్క ఉంది, తోటకూర మొక్క ఉందో పక్కకి. ఇందులో వేసుకుందాం, చూద్దాం ఎన్ని వస్తాయి. నాటుతున్నాను. ఇవ్వండి చూడండి, చూసారా ఎలా ఉన్నాయో. ఇలా ఉన్నాయి కదా, నాటుతాను. ఓకేనా, పైన అటు ఇటు బూజులా ఉంది కదా, జుత్తులాగా తీస్తాను. ఇది అసలైన సీడ్ అన్నమాట. ఇవి ఇందులో వేసుకుందాం. చూద్దాం ఎన్ని వస్తాయి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి విత్తనాలు. చూద్దాం ఎన్ని వస్తాయో. మనకి అన్నీ వస్తాయని గ్యారంటీ చెప్పలేం కదా, కానీ వేసాను. ఎన్ని వస్తాయో చూద్దాం. వచ్చిన తర్వాత అప్పుడు మనం వేరే వాటిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. వేరే గోళల్లో వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎర్త్వామ్ మనది ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి మనకి ఎర్త్వామ్స్ ఇలా ఉంటాయి. అదే కెమికల్స్ వేస్తే ఎర్త్వామ్స్ ఉండవు, చచ్చిపోతాయి అన్నమాట, తట్టుకోలేవు. ఓకే ఫ్రెండ్స్, అవి మళ్ళీ మొక్కలు వచ్చాక మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను సీడ్ వేసాను ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వచ్చింది. మా చెట్టుదే సీడ్ అయితే అది వేసాను, చక్కగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.